సహోదరులు సందీప్ వారు వచ్చి చదివిన తర్వాత 53 అధ్యాయాన్ని యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతారు. ఆ తదుపరి మిగిలిన కార్యక్రమానికి వెళదాం. బుక్ ఆఫ్ ఐజియా 53rd చాప్టర్ 1 to last. బైబిల్ తెచ్చిన వారు తెరవండి. 53 అధ్యాయాన్ని ఇక్కడ చదువుతూ ఉండగా మీరు కూడా వెనకాల మీరు మీ మనసులో చదువుకోండి. చదవగలిగిన వారు. ప్రభు నామను బట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి దైవజనులకి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనము చదువుకుందాము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెవలే త్రప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చ కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తీసుకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మహిమ కలుగునుగాక. ఈరోజు మంచి శుక్రవారము. అదేంటయ్య గారు, దేవుడు సృష్టించిన రోజులన్నీ మంచివే కదా, దీంట్లో మంచి చెడ్డ రోజులు లేవని అయ్యగారులు మీరే చెప్తూ ఉంటారు. మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు అని మీరే చెప్తూ ఉంటారు. మరి పర్టికులర్ ఈ రోజునే మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? మీకు ఎవరికైనా మంగళవారం మంచిది కాదు అని ఎవరికైనా ఆలోచన ఉందా?
మంగళవారం మంచిది కాదు అని ఎవరికైనా ఆలోచన ఉందా? ఏదైనా పని చేయడానికి మంగళవారం మంచిది కాదు, శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, శుక్రవారం ఇస్తారా? ఆ రోజు మంచిది కాదా? మంగళవారం ఏదన్నా శుభకార్యం తలబెట్టుకొని అయ్యో మంగళవారం కదా అని చెప్పి వెనక్కి తగ్గారు ఎప్పుడన్నా? దేవుడు సృష్టించినవన్నీ కూడా మంచి రోజులే. ఒకవేళ మంచివి కాకపోతే ఆ రోజు ఎవరు పుట్టరు. అవునంటారా? మంగళవారం మంచిది కాదనుకోండి, దేవుడు ఎవరిని మంగళవారం పుట్టనివ్వడు. శుక్రవారం మంచిది కాదనుకోండి, ఆ రోజు ఎవరిని చనిపోనివ్వడు దేవుడు. ఈ మంచివి కాదు మంచివని మనమే ఏర్పాటు చేసుకున్నాము. ఒకవేళ మంచివి కాకపోతే దేవుడు పుట్టనివ్వడు, చనిపోనివ్వడు. అంతేగానా? మరి రోజు చనిపోతున్నారు, ఆ రోజు పుడుతున్నారు. మరి మంచివి కాకుండా ఎందుకు చేస్తున్నారు దేవుడు? ఈరోజు ఎందుకు మంచి శుక్రవారం అంటే, జన్మ పాపము కర్మ పాపము కలిగిన మనము, జన్మ పాపం అంటే ఏంటి? మన పుట్టుకలోనే ఉన్న పాపము. అమ్మ నాన్న పాపముతోనే బిడ్డలకు అంటారట, అక్కడ పరిశుద్ధత లేదు అని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. కనుక అంటే తల్లిదండ్రులు అంతకుముందు పాపం చేశారు, వారిలో నుంచి వచ్చినటువంటి వాడు కూడా పాపం చేసినటువంటి వారు, అది జన్మ పాపము. కర్మ పాపం అంటే మనం చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, తప్పు డొర్రిపోతాడు ఒక్కోసారి అనుకోకుండా అలా చేసినవి, ఏదైనా మెట్టుకు మనం చేసిన పాపాలు. జన్మ పాపము కర్మ పాపముతో మనం చుట్టబడి పట్టబడి వాటి చేత ఉన్నాం కనుక మనం నరకము అనే శిక్షకు మనం వెళ్ళవలసి ఉంది. అయితే ఆ నరకము అనేటువంటిది యుగయుగాలు కూడా బాధిస్తూ ఉంటుంది. నన్ను అటు ఇటు తిరగకూడదు, మీరు కుదురు కూర్చోవాలి చోట, వచ్చాడు కుదురు కూర్చోండి, చక్కగా మీకు ఎక్కడ కంఫర్టబుల్ అక్కడ కూర్చోండి, అటు ఇటు తిరగకండి. కనుక ఆ నరకము నుంచి తప్పించి నరకంలోనికి మనం ఎంత మాత్రము ప్రవేశించకుండా నరకానికి బదులుగా గొప్ప సంతోషము, సమాధానము, ఆకలి ఉండని, దాహమెయ్యని, ఎండ దెబ్బ తగులని, రాత్రి ఉండని, చీకటి ఉండని, ఏ భయము ఉండని, ఏ అనారోగ్య బలహీనతలు ఉండనటువంటి, ఏ దిగులు ఏ చింత లేనటువంటి, దేనికి టెన్షన్ పడవలసిన అవసరము లేని, ఈ పదాలకే అవకాశం లేనటువంటి స్టేటస్ స్థితి అయినటువంటి పరలోకమును మనము చేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారపు దినమున మనందరి శాపమును ఆయన మీద శిలువ రూపంలో వేసుకొని మన కొరకే ప్రాణము పెట్టిన రోజే ఈ శుక్రవారము. కనుక మన మేలు కొరకు ప్రభు చేశారు. నిజానికి ఆయన చనిపోయారు, శిక్ష నొంది చనిపోయారు. ఆయన శిక్షను పడి శిక్ష అనుభవించి చనిపోయారు, మరణించారు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పణముగా పెట్టేశారు. బలి యాగము కొరకే వచ్చిన పశువుగా ఆయన బలి అయిపోయారు. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా 53వ అధ్యాయంలో ఆయన ఎంతటి ఘోరమైన శిక్ష బాధను అనుభవిస్తూ వదకు తేబడిన గొర్రె పిల్లబలే ఎలాగున మన శిక్ష యావత్తును ఆయన మీద వేసుకొని ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించారో అవన్నీ కూడా ఆ అధ్యాయంలో మనం చూచాం. యేసు ప్రభు శిక్ష అంతా కూడా 53వ అధ్యాయం చూస్తాం మనం. కనుక మన నిమిత్తమై మనం తప్పించడం కొరకు మనకు శ్రేష్టమైన స్థితిని కలిగించడానికి ఆయన చేసిన గొప్ప ఏర్పాటే మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం. అది ఈ రోజున ప్రత్యేకంగా జరిగింది కనుక మనం దాన్ని శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే అంటున్నాము. మన ఇంట్లో ఎవరన్నా ఒకవేళ శుక్రవారం చనిపోయారనుకోండి, ఆ రోజున ఏమంటాం మనము? బ్యాడ్ ఫ్రైడే. అబ్బో శుక్రవారం అంటే నాకు భయం అండి, మా ఇంట్లో ఇలా జరిగింది అని చాలా సంవత్సరాల పాటు ఆ రోజును చూసి భయపడతా ఉంటారు. ఆ తారీఖు అంటే 13వ తారీఖున జరిగిందని మా ఇంట్లో, అమ్మో అసలు 13వ తారీఖు వస్తుందంటేనే మాకు భయం.
అని ఆ తారీఖుని బట్టి భయపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక ఈ శిలువ శిక్షను పొందిన యేసయ్య శుక్రవారపు దినమున ఆయన మన కొరకై అంత ఘోరమైన శాపమును శిక్షను కూడా ఆయన అనుభవించారు. కనుక నిజానికి ఇది చాలా చెడ్డదైనటువంటి శుక్రవారము. అయితే అది మన మేలు కొరకు, మన విడుదల కొరకు, మన విమోచన కొరకు జరిగింది. కనుక మనకు అది ఏంటంట, శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, మేలుకరమైన శుక్రవారం అయింది. కనుక మీ ప్రపంచమంతా జరుపుతున్నారు గుడ్ ఫ్రైడే. ఆదివారపు ఆరాధన ఎంత ప్రాముఖ్యమో గుడ్ ఫ్రైడే కూడా అంతే ప్రాముఖ్యం, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడేని బట్టే ఈస్టర్ ఉంది. ఈ గుడ్ ఫ్రైడేని బట్టే ఈస్టర్ పండుగ వచ్చింది. గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ లేదు. ఆయన చనిపోయాడు కనుక తిరిగి లేవటానికి అవకాశం వచ్చింది. తిరిగి లేచాడు కనుక పునరుత్థాన పండుగను ఆచరిస్తున్నాం. మనందరం ఒకటి తిరిగి లేపబడతాము మరణంలోంచి అనే ఒక రుజువు మనకి, ప్రూఫ్ మనకు దొరికింది. కనుక ఈ శుభ శుక్రవారము అనేటువంటిది మన ఆత్మీయ జీవితాలకు చాలా మేలుకరమైనటువంటిది, చాలా శుభకరమైనటువంటిది. దీనిని పాటించడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. దీన్ని పాటించడం మనకు చాలా ఆశీర్వాదకరమైన సంగతి ఇది. రోజు ఉదయకాల సమయంలో ఎల్షిదై సంఘ పరిచర్యల్లో గూగుల్ మీట్లో ఆరాధన జరుగుతూ ఉంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు గూగుల్ మీట్. మీ ఇంట్లోనే ఉండి లింక్ పంపిస్తున్నాం మేము. ఆ లింక్లో జాయిన్ అయితే మీ స్మార్ట్ ఫోన్లో నుంచి మీరు అటెండ్ కావచ్చు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న పరిచర్య. ప్రస్తుతం యెషయా గ్రంథంలో ప్రతిరోజు ఉదయకాలంలో కొన్ని వచనాలు 2, 3, 4, 5 ఆ రోజు దేవుడు ఏ వాక్యాలు ప్రేరేపిస్తే ఆ వాక్యాలు వరుసగా 1వ అధ్యాయం నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆరాధనా పూర్వకంగా. అందులో ఆరాధన తగిన మెసేజ్ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, దేవుడు ఇస్తున్నారు. అనుకోకుండా దాన్ని ప్లాన్ చేయలేదు, ప్రణాళిక వేయలేదు, నేను ముందుగా ఏమీ అనుకోలేదు దాని గురించి. కానీ ఈరోజు దేవుడు అక్కడ ఇచ్చిన వాక్యం ఏంటంటే చూద్దాం. 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయము. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు ఉదయకాలంలో ధ్యానం చేస్తా నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా దేవుడు ఎంత ప్రణాళిక చొప్పున నడిపిస్తున్నారు, ఎంత ఆయన మీద ఆనుకుంటే, ఆయన ధ్యానం చేయాలనుకుంటే, ఆయన పేరును జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఆయన నామాన్ని స్మరించాలనుకుంటే మనకి ఎంత అందుబాటులోకి వస్తారు, ఎంత ప్రణాళికాబద్ధంగా దేవుడు నడిపిస్తారు అనేది ఈరోజు నాకు చాలాసార్లు జరిగింది. ఈరోజు మరొకసారి రుజువైంది. 22వ అధ్యాయం ఈ రోజున ఏం ధ్యానం చేశాము? వచ్చిన వారు జ్ఞాపకం చేయగలరా? అటెండ్ అయిన వారు 22, 23 వచనాలు ధ్యానం చేసాం ఈ రోజున. 22వ అధ్యాయం 22, 23 వచనాలు ధ్యానం చేసాం ఈ రోజున. అవి చదువుతూ ఉండగా ఉదయకాల సమయంలో 5 గంటలకు ఎంత యోగ్యమైన, ఎంత చక్కటి, ఈ రోజుకు నిజంగా ఈ రోజుకు తగినటువంటి వర్తమానాన్ని ఆరాధన పూర్వకంగా దేవుడిచ్చారు. అక్కడ ఏమన్నారు ఆయన? దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని మీద భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. 23వ వచనం, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. సింహాసనం మీద, మాన్యత కలిగిన సింహాసనం మీద ఉండును అంటున్నాడు ఆయన. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచేదను. యేసయ్యను సిలువలో దేంతో కొట్టారు? మేకులతో కొట్టారు. మేకులతో కొట్టారు. ఈరోజు సిలువ వేస్తూ ఉండగా యేసయ్యని ఇదే వచ్చిన ఉదయకాలపు ఆరాధనలో కూడా ధ్యానించడానికి దేవుడు ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత ప్లాన్డ్గా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. కనుక దిట్టమైన మేకులు బాగా గమనించండి. ఏంటంట? దిట్టమైన మేకులు దేంతో తయారు చేస్తారు అమ్మా? దేంతో మేకులు తయారు చేసేది? ఐరన్, ఇనుముతో తయారు చేస్తారు. ఇనుము గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా? ఎంత గట్టిగా ఉంటుంది? చాలా గట్టిగా అంటే
ఇనుమంత గట్టిగా ఉంటుంది కదా, ఇనుమంత గట్టిగా ఉంటుంది. చెక్క కొంచెం అరుగుతుందేమో, కొంచెం లొంగుతుందేమో, కొంచెం వంగుతుందేమో, కానీ ఇనుము అనేది చాలా దృఢంగా చాలా బలంగా ఉంటుంది. అటువంటి ఇనుప మేకులతో యేసయ్యను సిలువకు వేసి కొట్టారు. వాటి పొడవెంత? 8 అంగుళాల పొడవున్న మేకులు. అరచేతుల్లో కొట్టినది 8 అంగుళాల పొడవున్న మేకులు. 8 అంగుళాల పొడవుని కొయ్యలకు, చెక్కలకు, బలమైన దృఢమైన కొయ్యలకు కొట్టాలి అంటే అవి ఎంత దృఢంగా ఉండాలి? ఆ మేకులు ఎంత లావుగా ఉండాలి? ఎంత లావుగా ఉండాలి? అంగుళము కైవారము కలిగినటువంటి మేకులను, 8 అంగుళాల పొడవున్న మేకులను యేసయ్యను సిలువ కొయ్యలకు వేసి 2 అరచేతులలో మేకు కొడుతూ ఉండగా దెబ్బకు సుత్తితో కొడుతూ దెబ్బకు అది ఇక్కడున్న నరాలను, ఎముకలను చీల్చుకుంటూ రంధ్రం చేసుకుంటూ లోపలికి దిగబడతా ఉంటే అంగుళం మేర ఇక్కడ రంధ్రం పడింది అంటే ఎంత బాధపడ్డారో ఆయన. వర్ణనాతీతమైన బాధను అనుభవించారు ఆయన. ఎందుకో తెలుసా? 2 కాళ్ళు కూడా మెలిపెట్టి అటు ఇటు కదల్చడానికి కూడా వీలు లేకుండా మేకులు కొడతాడు గిలగిలా తను. చూడండి, దెబ్బ తగిలితే విలవెళ్ళాడు. మనం చిన్న దెబ్బ తగిలితే తలుపు సందులో చేయబడి విలవెళ్ళాడతారు. మీరు రోడ్డు మీద వెళ్తే రాయి తగిలింది అనుకోండి కాలికి, విలవెళ్ళాడిపోతారు. చిన్న దెబ్బ తగిలితే విలవెళ్ళాడిపోయేటప్పుడు కాళ్ళు చేతులు ఊపేస్తారు. బాడీ షివరింగ్ వచ్చేస్తుంది. బాడీ కుదురుగా ఉండదు మీ శరీరము చిన్నపాటి దెబ్బకు. యేసయ్య అప్పటికే కొడా దెబ్బలు అనుభవించి గడిచిన రాత్రంతా శిక్షణ అనుభవిస్తూ వచ్చి ఆయన నిన్నటి సాయంకాలం, గురువారం సాయంకాలం గెస్సెమనే వనంలోనికి ప్రార్థనకు వెళ్ళి అక్కడ సైనికుల చేత పట్టబడ్డారు. ఆయన దానికంటే ముందేం చేశారు? ఆయన సమాజ మందిరంలో చేరి శిష్యుల పాదాలు కడిగారు. అంటే రెస్ట్లెస్ అయిగా నిన్నంతా రెస్ట్లెస్, ఉదయం నుంచే రెస్ట్లెస్, ఎక్కడ విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. అంత మండు టెండలో పరిచయం చేస్తూ నిన్న సాయంకాల సమయమున యేసు ఆ శిష్యుల యొక్క పాదాలు ఆయన కడిగి తుడిచి ఆ తర్వాత పస్కాను మేడగదిలో పస్కాను భుజించి ఆ తర్వాత ప్రార్థన కొరకు గెస్సెమనే వనానికి వెళ్ళారు. ఎంత దూరమో తెలుసా? గెస్సెమనే వనము 7 గంటల ప్రార్థనలో 7 to Heaven పేరులో చాలాసార్లు వివరించాను దాన్ని. ఎంత దూరము? దాదాపుగా 9 కిలోమీటర్ల దూరము, 6 మైళ్ళ దూరము. యెరూషలేము నుంచి గెస్సెమనే వనము 6 మైళ్ళ దూరం. ఇవన్నీ పరిచయలు ముగించుకొని మరలా తిరిగి రాత్రికి గెస్సెమనే వనంలోనికి వెళ్ళానుగా 6 మైళ్ళు నడిచి, 6 కిలోమీటర్లుగా 9 కిలోమీటర్లు, 6 మైళ్ళు నడిచి ఆ వనంలోనికి, కొండలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ గెస్సెమనే వనం వెళ్ళటానికి మార్గంలో కెద్రోను వాగు అనేది ఒకటి ఉంది, శాపగ్రస్తమైంది. అది దాటాలి ముందుగా. తర్వాత యోర్దాను నది వస్తుంది. నా మాటలు వినాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎలర్ట్గా ఉండాలి దేవుని సన్నిధిలో మనం. ఒకవేళ మీకు నిద్రాభారంగా ఉంది ఏసీ వల్ల ఏసీ ఆపేద్దాం. ఫ్యాన్లు వేస్తే కూడా కొంచెం మత్తుగా ఉంటుందని ఫ్యాన్ కూడా ఆపేద్దాం. ఒకవేళ ఎండలో కూర్చుంటే అలర్ట్గా ఉందామంటే ఎండలో పైకి వెళ్ళిపోదాం, పూర్తిగా ఎండ ఉంటుంది, అక్కడ కూర్చుందాం కాసేపు. ప్రభు ఎండలో మాడిపోతూ ఉంటే మనం ఏసీలో కూర్చొని, ఇది మర్యాద కూడా కాదు కదా మనకి. ఆయన మండుటెండలో మాడిపోతూ ఉంటే మనం ఫ్యాన్లు చల్లగా వేసుకుని స్లాబ్ కింద ఏసీ వేసుకుని ఫ్యాన్లు వేసుకుని చల్లగా లైట్లు వేసుకొని ఎంత కంఫర్టబుల్గా ఆరాధన చేస్తున్నామో మనం. మన కోసం ఆయన పడరాని పాటలు పడాలి అక్కడ. నేను సాయంకాలం 7 గంటలు 8 గంటలకి మన ఇంట్లో ఉండి ఎవరినో పోలీసులు తీసుకెళ్ళారు వచ్చి. మీరేం చేస్తారు అప్పుడు? మన ఇంట్లో వాళ్ళు నేను సాయంకాలం 7 గంటలకు పోలీసులు తీసుకెళ్ళారు వచ్చి ఏం చేస్తారు? అమ్మా చెప్పండి ఏం చేస్తారు చెప్పండి.
మీ పిల్లలు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, అన్నను అవ్వచ్చు, తమ్ముడిని అవ్వచ్చు, భర్తను అవ్వచ్చు, ఎవరినో మన ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారు పోలీసులు వచ్చి ఏదో కారణం చేత. మీరేం చేస్తారు? ఎన్ని రోజులకి వెళ్తారు? తెల్లారి రాత్రి అన్నం తీసి శుభ్రంగా పడుకుని తీరుబడి తెల్లారి పొద్దున స్నానం చేసి శుభ్రం నీట్గా తయారు. ఇప్పుడు వెళ్ళరాదా? అన్నీ ఎందుకు వెళ్తున్నారు? అన్నీ ఎందుకు వెళ్తున్నారు? ఉరుకులు పరుగులు పెడతాం కదా, తిన్నామో లేదో చూడం కదా, ఏ బట్టలు వేసుకున్నామో చూసుకోం కదా, అప్పుడు ఆటోలు చూడడం, బైకులు చూడడం, పెట్రోల్ ఉందో లేదో చూసుకోం కదా, పరుగులు పెడతాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు సిలువ వేస్తున్నారు అన్నప్పుడు మనకి ఏదా గాబరా ఏది అసలు? ఆ కన్సెంట్ ఏది అసలు? ఎంత తీరుబడిగా, ఎంత ఇదిగా ఉందా? కంగారు ఉందా నీకు అసలు? నిన్నటి దినాన్న మైటీకి ఆపరేషన్ అంటే ముందు రోజే తీసుకెళ్ళిపోయారు. అక్కడికి ముందు రోజే తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి అన్ని ఆనుపానులు చూసి నిన్న ఉదయం ఆపరేషన్ చేసి బిడ్డలు బయటికి తీసుకొచ్చేసరికి అక్కడ ఉన్నాం మేము. నేను, పాస్టర్ గారు, మెర్సీ ముగ్గురు హాస్పిటల్లో ఉన్నాం. ఎందుకని? ఎలర్ట్నెస్ ఉండాలండి. అది శుభసూచకమే కదా, ఇబ్బంది కాదు. గర్భవతిగా ఉన్న బిడ్డ హాస్పిటల్ డెలివరీ కోసం తీసుకెళ్ళారు, మంచిదే, దాంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు. అయినా వెళ్ళాం. ఆ గుమ్మలో మేము వెళ్ళేసరికి ఇంకా బయట థియేటర్ బయట తీసుకొచ్చారు ఆ బిడ్డని. ఎందుకని అంత ఎలర్ట్గా ఉండాలి? మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప త్యాగం చేస్తూ ఉంటే, అంత గొప్ప శిక్షను ఆయన అనుభవిస్తూ ఉంటే, మనం కనీసం దేవుని సరికి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. 9 గంటలకు 9 గంటలు సిలువ వేయబడ్డారు ఆయన. మనం ఇంకా సిలువ వేస్తూనే ఉన్నాం ఆయనకి. మనం అసలు కనీసం ఆయన అనుభవిస్తున్న శిక్షణ గురించి కానీ మన రక్షణార్థం ఆయన చేస్తున్న త్యాగాన్ని బట్టి కొంచెము కూడా కన్సర్న్, ఆ భారం లేకపోతే ఆ రక్షణ మనకి ఎలా వస్తుందండి? భారం ఉండాలా వద్దా? భారం లేకుండా ఎలాగా? అదే మన పిల్లోడైతే, నేను సాయంకాలం పిల్లోడు తీసుకెళ్లారు పోలీసులు. ఆడే వస్తాడులే, ఆడితో రేపు తీరుబడికి వెళ్దాంలే, వదిలేశారా? వెంటనే పరిగెడుతున్నారే. వాడి దారిలో ఎక్కడ యాక్సిడెంట్ చిన్న దెబ్బ తగిలితే వెంటనే పరిగెడుతున్నారే. అంటే యేసయ్య అటువంటి వాడు కాదా? పైగా పడిపోయినోడు, తాగుబోతాడు, తిరిగిపోతాడు, అమ్మా నాన్న లెక్క చేయనోడు ఎవడై ఉంటాడు, అయినా పరిగెడతారు వాడి కోసం. కానీ దేవునికి రక్షకుని కొరకు, నీ రక్షణ కొరకు అంత త్యాగం చేస్తూ ఉంటే మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో. సమయానికి రాము, వచ్చిన ఆడతా పాడతా కేంద్రం కొడతా, ఏదో నవ్వుతా తుడుతా. అసలు సీరియస్నెస్, ఆ త్యాగంలో ఉన్నటువంటి ఆయన పడుతున్న శిక్ష, అనుభవిస్తున్న బాధ, అది మామూలు బాధ. రాత్రంతా తెల్లవారు కొడుతూ తిప్పారు ఆయన్ని కొరడాలతోని. ఉదయానికి రక్తసిక్తం అయిపోయాడు, అలసిపోయి ఉన్నాడు ఆయన. ఉదయాన్నే కొండెక్కమన్నారు, ఆ సిలువను మోసుకుని కొండెక్కమన్నారు. భారమైనటువంటి ఆ సిలువ మొయ్యలేక అడుగులు తడబడుతూ ఉంటే, తూలు వచ్చేస్తూ ఉంటే, చెమటలు పట్టేస్తూ ఉంటే, కింద పడిపోయిన వాళ్ళని కొడలతో కొడుతున్నారు కానీ కనీసం ఊతమిచ్చి లేపేవాళ్ళు లేరు అక్కడ. మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం ఈ రోజున. అటువంటి యేసయ్య కొరకు మనం ఎంత ఎలర్ట్గా ఉండాలి. అటువంటి యేసయ్య కొరకు మనం ఎంత చురుకుగా సాగాలి. అంటే మనకి దెబ్బ తగిలితే ఒక రకం, ఎదురు దెబ్బ తగిలితే ఒక రకం. అందుకే మనం సరైన రక్షణ పొందుకోలేకపోతున్నాం. అందుకే అసలైన రక్షణకు దగ్గరకు రాలేకపోతున్నాం మనం. ఈరోజు సందర్భం, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయిన రోజు. ఏ రీతిగా జ్ఞాపకం చేస్తున్నావు యేసును? నువ్వు ఏ రీతిగా ఆయన అనుసరిస్తున్నావు? అసలు భారం ఉందా నీ గుండెల్లో? అసలు వేదన కలుగుతుందా నీకు?
అంత చీపా యేసు మరణం అంటే? అంత లోకువా? అయ్యో, నీ కొరకు పడకూడనటువంటి పాటలు పడతా ఉంటే, ప్రయాస పడతా ఉంటే, ఆయన సొమ్మసిల్లిపోతూ ఉంటే, సొగసైన స్వరూపము లేనటువంటి వాడిగా యేసు మారిపోతూ ఉంటే, మనం కొంచెము కూడా ఆయనకు అయ్యో అన్న పరిస్థితి, ఆత్మీయ స్థితి మన హృదయంలో కలగకపోతే మన ఆత్మీయ జీవితం ఏంటండి? ఏది మన విశ్వాస జీవితం? అదేనా విశ్వాసం అంటే? అదేనా ప్రభువుని వెంబడించడం అంటే? మరి ప్రభు యొక్క రక్షణ ఎలా పొందుకుంటావు నీవు అసలు? ఆయన పడిన శ్రమ యొక్క ప్రతిఫలం నీకు రక్షణ. ఆయన మరణించిన విధానము, ఆయన సమాధిలోంచి లేచిన విధానము నీకు పునరుత్థానము. నేను సమాధిలోంచి లేపటానికి ఆయనంతా ప్రయాసపడతా ఉంటే కొంచెము కూడా మనము అందులో ఆ శిక్ష నీకు దెబ్బ ఇవ్వట్లేదే. ఆయన ఎన్ని దెబ్బలు పడ్డారు? ఆయన యేసు ప్రభువుని ఎన్ని కోడలతో ఎన్ని దెబ్బలు కొట్టారు? కోడలతో 39, ఒకటి తక్కువ 40, 39. 39లో ఒక దెబ్బ పడదాం మనం. నాకు ఒక కోడ పట్టరండి, ఎందుకెళ్ళి తాళతో పేనింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ, అన్నీ 39 ఒక్క రుద్దు. కరెక్ట్ లెక్క సరిపోద్ది, ఇక్కడ ఉన్న లెక్క సరిపోద్ది. పెడదామా? తుపాకి గుండు దొరకరు ఇక్కడ, తలుపులు కూడా తీయక్కర్లా. నువ్వు వద్దు, నీ సంఘం వద్దు, నీ సేవ వద్దు, మాకు వద్దు బాబు పోతా ఉంటారు. ప్రభు మన కొరకు పడ్డారండి, మనల్ని పడమంటలా, మన కొరకు పడ్డారు. కనీసం మన హృదయంలో మన కొరకై ఆయన పడిన శ్రమను బట్టి కొంచెం బాధ. ఎంత బాధ? మీరు ఇంతలో పుచ్చకాయలు తింటారు, అంతొద్దు. ఇంతలో బొప్పాయికాయలు తింటారు, అంతొద్దు. ఇంతలో గుమ్మడికాయలు తింటారు ఒడియాలు పట్టుకొని, అంతా వద్దు. సమ్మర్లో నిమ్మకాయ పిడుగుని నీళ్లు తాగుతారు, అంత కూడా వద్దు. అతి చిన్నదైనటువంటి, అతి చిన్న స్మాలెస్ట్ వన్ అయినటువంటి ఆవగింజంత బాధపడదాం మన హృదయంలో. ఆవగింజంత బాధ ఎక్కువ వద్దు. అంత బాధ యేసుని బట్టి నువ్వు పడగలిగితే చాలు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను మాట్లాడేటప్పుడు మీరు కూర్చున్న స్థితి ఏదైనా అడ్డుగా ఉంటే, నేను బాగా ఫ్రీగా కనపడేలా కూర్చోండి. నేను బాగా ఫ్రీగా కనపడేలా కూర్చోండి. స్తంభాలు చోటున ఆ ప్రక్కన కుర్చీలు కాలు జరుపుకోండి. మీరు కింద కూర్చొని జరగండి, చక్కగా విశాలమైన స్థలం ఉంది, జరగండి. ఇక అంటున్నాడు ఆయన 23వ వచనంలో, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా కొట్టారంటే మేకులు దిట్టంగా కొట్టారంట. అంటే దేనికి కొడతారో దిట్టంగా అమ్మా? అది గోడకే. దేనికి అంటే, దేనికంటే మీన్ పర్పస్, దృఢంగా ఉండటానికి. దిట్టంగా ఎందుకు కొడతారంటే స్ట్రాంగ్గా ఉండటానికి. గాలి వచ్చినా ఊడిపోకూడదు, వర్షం వచ్చినా ఊడిపోకూడదు, తుఫాను వచ్చినా ఊడిపోకూడదు, భూకంపం వచ్చినా ఊడిపోకూడదు. దిట్టంగా కొట్టడం అంటే అది. అమ్మ, పొలానికి పురుగు పెట్టింది, మందు ఎంత కొడతారు? దిట్టంగా కొడతారా? ఏరా బాబు, దిట్టంగా కొట్టకపోతే ఏమవుద్ది? పురుగు చావదు. పంట ఏం చేయాలి మరి? దిట్టంగా కొట్టాలా, అవునా? దిట్టంగా పంట పండింది అనుకోండి, మేం చేస్తాం, పంట ఏం చేస్తాం? దిట్టంగా సమకూర్చుకుంటాం. అన్నీ దిట్టంగానే కావాలి మనకి. నువ్వు దిట్టంగా అంటే నువ్వు దృఢంగా ఉండటం కొరకు, ఏ సమస్య వచ్చినా చల్లా చెదురు కాకుండా, ఏ భీతి కానీ ఏ భయం కానీ నిన్ను చెరపకుండా, ఏ దిగులు బెంగ చింత నిన్ను ఏడ్పించకుండా ఉన్నట్లుగా నీవు దిట్టంగా కుదమట్టంగా కూర్చబడాల. అందుకనే యేసయ్య ఆ సిలువ కంటండి దిట్టంగా మేకులేసి కొట్టబడ్డాడు. ఇక కదలటానికి అవకాశం లేదు, ఇక బెదరటానికి అవకాశం లేదు, విలవెల్లాడటానికి కూడా మేకు అయ్యో దెబ్బ అని చెయ్యి ఇలా ఊపడానికి లేదు. ఇంకా
అయ్యో నా కాలు అంటే కాలు అంటే జరగడం లేదు, ఇంకా దిట్టంగా మేకులేసి కొట్టారు. ఎందుకో తెలుసా? నీవు ఆత్మీయ విషయంలో, నీవు విశ్వాస విషయంలో దృఢంగా ఉండులాగున. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. స్తోత్రం. అయితే 9:8 ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో కొంచెము అనబడిన ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్ములను స్థిరపరచునట్లుగాను మా దేవుడు యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దిట్టంగా మేకులు కొట్టారు? కదల్చబడకుండా. ఒకవేళ సిలువ తప్పుజారి ఆ గోతులోంచి పడిపోయి తూలిపోయింది అనుకోండి, అయినను సరే యేసు ప్రభు అటు ఇటు చెదరకూడదు, సిలువలోనే ఉండాల. మేకులు జారిపోతాయేమో, కోసాలు కదిలిపోతాయేమో, యేసు ప్రభు సిలువలోంచి బయటకు శిక్ష నుంచి బయటకు వచ్చేస్తాడేమో అని బాగా దిట్టంగా మేకులు కొట్టారంట. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధాలయంలో మనం కూడా చెక్కు చెదరకుండా దృఢంగా స్థిరపరచబడినట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అన్నాడు, మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరలో చేయనట్లుగాను. ఏ దాస్యం అది? పాపమనే దాస్యము. ఈ పాపమనే దాస్యములోంచి కొంత మట్టుకైనా మనం విడిపించబడినట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చు, మనందరము నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా కొంచెమైనా మనం కొద్దిమందిమైనా మనం మిగులు పట్టుకును తన పరిశుద్ధ స్థలమందు మమ్మలను స్థిరపరుచునట్లుగా మా దేవుడు యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. యెహోవా దేవుడు ఏం చేస్తాడంట? నీ పట్ల దయ చూపించాడు. నీ పట్ల దయ చూపించి ఆ శిక్ష నీకు రాకుండా నీకు బదులుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మేకులతో దిట్టంగా ఆ శిలువకు వేసి శిక్షించేశాడు. ఆయన నీకు విడుదల విమోచన కలిగింది, నీకు రక్షణ వస్తుంది. నువ్వు ఎక్కడుంటావంటే ఇప్పుడు ఆయనేమో శిలువలో దిట్టంగా కొట్టబడ్డాడు, నీవు పరిశుద్ధ స్థలంలో నువ్వు స్థిరపరచబడుతూ ఉన్నావు. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఈ శిలువ మరణం, అందుకు నీకు ఇది శుభ శుక్రవారం అయింది, అందుకు నీకు ఇది ఆరాధన దినమైంది. అందుకు నీవేం చేయాలి తెలుసా? భయభక్తులతో ప్రభుని రోజున ఆయన సన్నిధిని చేరి ఆరాధించవలసిన బిడవుగా నీవు ఉన్నావు. ఏముండాలి నీకు? భయభక్తులు ఉండాలండి. నీ కొరకు ఆయన అంత గొప్ప త్యాగం చేస్తూ ఉంటే కనీసం కొంచెము కూడా ఆ కన్సర్న్ నీ హృదయంలో భారం లేకపోతే, ఏదో ఆధారం ఏదో రైతు బజార్కి వెళ్ళాం మనం. ఇప్పుడు ఇదే రైతు బజార్ కాదండి, ఐకాస్ కొనుక్కెళ్ళటానికి, లేదంటే ఊళ్ళో సెంటర్ కాదు, ఊరికి అలా తిరిగొద్దాం అనుకోవడానికి. నీ కొరకు యేసయ్య బాధ్యతాయుతంగా నీ కొరకే మరణించినటువంటి రోజు ఇది. నీ కొరకే శిక్షకు అప్పగింపబడిన రోజు ఇది. అందుకు నీకు విమోచన కలుగుతుంది. అందుకు నీవు పరిశుద్ధ స్థలంలో చెక్కు చెదరకుండా రేపు ప్రభు రాకడ సమయంలో నువ్వు చెల్లా చెదురు కాకుండా, నువ్వు అటు ఇటు తప్పిపోకుండా, కుడి ఎడమలకు వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ప్రభుని ఎదుర్కొని ఆయన హత్తుకొని ఆయనతో పాటు ఆయన సన్నిధిలో చేర్చబట్టడానికి ఒక దృఢమైన మార్గమే యేసును దిట్టముగా మేకులతో కొట్టడం. సిలువకు ఆయన దిట్టంగా కొట్టారు, దట్టంగా గాయాల పాలైపోయాడు ఆయన.
ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా హృదయం ద్రవించక మానదు. హృదయం ద్రవించక మానదు. ఓసారి గోపురం గ్రామంలోనే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అనుకుంటాను, ఒకసారి ఒక చిన్న కార్యక్రమం చేశాం. ఒక చిన్న నాటిక ఏర్పాటు చేశాం. రైస్ మిల్లు దగ్గర బోడీ గారి బయట రైస్ మిల్లు ఆవరణలో చేశాం. 2 ఎడ్ల బండి మీద ఊరేగిస్తూ యేసు ప్రభువుని కొడాలతో కొడుతూ ఊరేగిస్తూ ఆ వీధులను తిప్పుకుంటూ తీసుకొచ్చి చివరకు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో ఒక ఆయన యేసు ప్రభువుగా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన పేరు మామూలుగా డేవిడ్ ఆయన పేరు. యేసు ప్రభువుగా యాక్ట్ చేస్తున్నాడు. రవితేజ గారు సైనికుడు. మన రవితేజ గారు సైనికుడు. ఇప్పుడు సైనికుడు ఏం చేయాలి? కోడాతో యేసును కొట్టాలి కదా. ఆ బండి మీద కొట్టేట్టు యాక్షన్ చేయాలి కదా అని కొడతా ఉన్నాడు. ఈయన రవితేజ. ఆ డేవిడ్ అన్న పిల్లోడు కొంచెం పెద్దోడే. రవితేజ కొంచెం పెద్దోడే కాదు, కొంచెం పక్కగా ఉంటాడు. ఆ కొడుతున్నప్పుడు తప్పుజారి నీ చేతిలో ఉంది ఏమైతే తెలుసా, చురుక్కుని తగులుతూ ఉండేది. నిజంగానే కేకలేసేవాడు పాపం. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉండేది తెలుసా, యాక్షన్ అనుకున్నారు చూసేవాళ్ళు చాలామంది. కుట్టినట్టు యాక్షన్ చేస్తుంటే దెబ్బ తగినట్టు యాక్షన్ చేయాలి కదా, ఏడుస్తున్నట్టు యాక్షన్ చేయాలి కదా, యాక్షన్ అనుకుంటున్నారు. కానీ నిజంగానే తగులుతుంది. మన రైస్ మిల్ జరిగింది ఇది. నిజంగానే తగులుతుంది దెబ్బలు. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ఆమెనన్నాం. ఆ తర్వాత మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కుయ్యోముర్రు అంటున్నాడు. కనపట్లేదు ఎక్కడాను. ఏంటి ఈ రైస్ మిల్ వెనక్కి చీకట్లోకి వెళ్ళిపోయి రాత్రి 10-11 గంటలకి చొక్కా ఇప్పేసుకొని ఎవరి చేత కొబ్బరిని తెప్పించుకొని అనుకుంటా ఏడ్చుకుంటే ఎర్ర కందిపోయాను. ఎక్కడ బయటికి రాడు, ఎత్తుకున్నాం ఎక్కడున్నాడు అని చెప్పేసి. అంటే యాక్షన్ చేసి కొడితేనే అంత దెబ్బలు తగిలితే అవునంటారా? అది యాక్షన్. నిజానికి అది ఊరికే ప్రజలకు చూపించాలి యేసు ప్రభువు ఇలా శిక్షించబడ్డారు అని గ్రామంలో మనందరికీ చూపించాలి ఉద్దేశంతో అది ఏర్పాటు చేస్తే అది కొంచెం ఏదో ఆ ఊపు మీదో లేకపోతే ఆ సరదా మీదో పిల్లలు కదా కొంచెం తగిలింది. దానికోసం వీపంతా ఎర్రగా అయిపోయి వాతలు తేలిపోయి ఎంత బాధపడ్డాడో తీరా చూసేసరికి నూనె రాస్తా ఉన్నారు అక్కడ ఎత్తుకుంటూ. ఎవరో చెప్పారు నాకు ప్రార్థన అయిన తర్వాత, ఇలా వీపంతా తోల తేలిపోయింది. కారులో తీసుకొచ్చి 2 రోజులు ఇక్కడే ఉంచేసి మరి ఇంటికి వెళ్తే మరి బాగోదు, బద్దగా ఉండదు కదా మనకని చెప్పేసి ఇంట్లో ఉంచే కొంచెం అది తగ్గిన తర్వాత అటు పంపించాము ఇంటికి. అంటే యాక్షన్కే అంత సఫరింగ్ ఉంటే నిజంగా క్రూరమైన మనసుతో హింసించాలి, చంపేయాలి అనే మనసుతో కోడాలు చేసి కొడతా ఉండి స్పెషల్గా యేసుప్రభు కొరకు కోడలు పేనారు తయారు చేశారు స్పెషల్గా యేసయ్య కొరకు. ఆ పేరిన కోడలతో కొడుతూ ఉంటే అది ఎంత బాధగా ఉంటుంది. అది తట్టుకునే బాధేనంటారా? ఒక్కొక్క దెబ్బ, ఆ దెబ్బ మీద మళ్ళీ ఇంకో దెబ్బ పడితే అప్పటికే చీలిపోయిన శరీరం మీద అప్పటికే చిట్లు పోయి కండరాలు బయటకు వచ్చి రక్తం చిమ్ముతూ ఉంటే దాన్ని మళ్ళీ ఈ కోడముళ్ళు పడతా ఉంటే ఆ బాధ తట్టుకునే బాధేనా? అంతటి నరకయాతన యేసయ్య మన కొరకు పడతా ఉంటే మనం కనీసం అందులో ఆవగింజంత దెబ్బలు పడమంటలా. ఆయన పడినందుకు అయ్యో అనే మనస్తత్వం కదా. ఆయన అంత సఫర్ అయినందుకు, అంత బాధ అనిపించినందుకు నిజమే కదా, నా కోసమే కదా అనే ఒక మనస్సు, ఆ హృదయం నీకు కలగకపోతే ఏ విశ్వాసం అది? నీకు దెబ్బ తగిలితే కుయ్యోముర్రు అంటావా? మరి నీ కొరకు యేసయ్య అనుభవిస్తే బాధ తాలూకు భారము నీ గుండెల్లో కలగవద్దా? నీ హృదయంలో ఆ భారం కలగవద్దా? అది కదా విశ్వాసం అంటే, అది కదా నువ్వు నమ్మటం అంటే, అది కదా ఆరాధన. ఆయన పడిన శ్రమలో ప్రయాసలో నిజమే నా కొరకు యేసయ్య ఎంత గాయపరచబడ్డారు ప్రభువా అని చెప్పి నువ్వు హృదయపూర్వకంగా
ఒక ఆర్తనాదం చేయగలిగితే నిజంగా నువ్వు ధన్యుడివి, ధన్యానివి. ఆ పడిన బాధ కొరకు నీ హృదయం కదలాలి, నీ హృదయం కరగాలి, నీ హృదయంలో బాధ తాలూకు బాధ నీకు రావాలి. అది నువ్వు అనుభవించలేనప్పుడు, నువ్వు ఫీల్ అవ్వలేనప్పుడు అది నీ కొరకు మరణించడం వ్యర్థం అవుతుంది. కనుక శుభ శుక్రవారం రోజున ప్రత్యేకమైన ఆరాధన ఏంటో తెలుసా? ఆయన పొందినటువంటి శ్రమలు, శిక్షను బట్టి నీ హృదయము గాయపరచబడాలి. ఆయన పొందిన దెబ్బల తాలూకు మరక లేదా గాయము నీ హృదయంలో కలగాలి. అది కలగకపోతే ఆయన పడిన ప్రయాసంతో వృధా అయిపోద్ది. ఆ ప్రతిఫలము నీకు దక్కదు. ఇప్పుడు బిడ్డకో దెబ్బ తగిలిందండి, బిడ్డకో దెబ్బ తగిలింది. ఆ తల్లి తండ్రి బలి తగిలి అంటారండి. ఏమంటారు? పిల్లోడి కంటే ఎక్కువ బాధపడతారు. పిల్లోడు బాగానే ఉంటాడు అనుకోండి, కుంటుతాను పాపం పిల్లోడు కదా, ఏ స్క్రీమ్ ఇస్తేనో, ఏ బిస్కెట్ చాక్లెట్ ఇస్తేనో ఆడు సెట్ అయిపోతాడు. కానీ ఆ దెబ్బ ఇంకా ఉండడాన్ని బట్టి ఆ అమ్మ నాన్న ఏం చేస్తారండి? ఎంత తల్లడిల్లిపోతారో అంటే నీ హృదయం గాయమైంది. దెబ్బ తగిలింది వాడికి, నీ హృదయం గాయమైంది. ఇక్కడ నా బాబే, నాకొండ నీకు ఎంత దెబ్బ తగిలిందిరా, ఆ దెబ్బ నాకన్నా తగిలితే బాగుండు. ఏంటంట ఆ దెబ్బ ఎవరు తగలాలి చెప్పండి? ఇప్పుడు ఏసైకి దెబ్బ తగిలిన దెబ్బ నీకు వద్దా? ఇప్పుడు ఆ దెబ్బ నాకన్నే తగిలితే బాగుండురా. నేను చాలాసార్లు విన్నాను ఈ మాట. బిడ్డలు జ్వరంతోనో, తలనొప్పితోనో, లేకపోతే ఇంకేదైనా లోపల అవయవాల ఫెయిల్యూర్తోనో బాధపడి, లేదా హాస్పిటలైజ్ అయిపోయి బెడ్ మీద ఉండి, లేదా ఊపిరి అందగా సెలైన్లు పెడతా, లేదా మాస్కులు పెట్టి, ఆక్సిజన్ పెట్టి, వెంటిలేటర్ పెట్టినప్పుడు ఆ అమ్మ నాన్న ప్రక్క నుండి ఏమంటే ఏడుస్తుంది, ఈ జబ్బు నాకు వచ్చినా బాగుండేదండి, నా కొడుకు వచ్చింది. ఏడ్చిన తండ్రులు చాలామంది ఉన్నారు. అలా ఫీల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నాకు వచ్చినా బాగుండేది, వాడికి ఇంకెంత భవిష్యత్ జీవితం ఉందండి, ఈ వయసులో వాడికి వచ్చింది అని చెప్పి ఏడ్చిన వారు చాలా, తలనిల్లిపోయిన వారు చాలామంది ఉన్నారు. మరి యేసయ్యది అలాంటి శరీరం కాదా? యేసయ్యది అలాంటి ప్రాణం కాదా? ఆయన నీ కొరకు అంత శ్రమ పడుతూ ఉంటే, అంత హై పిచ్లో దాన్ని తెలుగులో ఏమంటారంటే పరాకాష్ట అంటారంటే, అంతకు మించిన శిక్ష మరొకటి లేదు ఇక భూమి మీద. భూమి యావత్తులో యేసయ్య పొందిన శిక్ష, దానికి మించిన శిక్ష మరొకటి లేదు. అంతని పరాకాష్ఠకు చెందిన హై లెవెల్ శిక్ష ఆయన అనుభవించినప్పుడు దాని తాలూకు బాధ కొంచెమైన మన గుండెల్లో కలగకపోతే, నీ హృదయం కొంచెం కూడా ద్రవించకపోతే, నీ కళ్ళలో నీళ్లు తిరగకపోతే ఆ ప్రతిఫలం నీకు ఎలా వస్తుంది? ఆ ప్రతిఫలం ఎలా వస్తుంది? ఎక్కడో మన ముక్కు ముఖం తెలియనో లేదో అయితే దానికోసం ముక్కు చిత్తామే, కళ్ళలో నీళ్ళు వస్తాయే. బహుశా మీరు ఇళ్లలో టీవీలు చూస్తూ ఉంటారు చాలా కొంతమంది. వారు యాక్షన్కి ఒకరు కొట్టుకున్నట్టు, తిట్టుకున్నట్టు, ఏదో చేసినట్టు యాక్షన్, అది అంత డబ్బుల కోసం చేసినది. దాన్ని చూసి ముక్కులు తీసుకుని చాలామంది ఉన్నారు. మీ పైట్ సింగులు తడిసిపోతుంటాయి. ఈ మధ్య నైటీలు కదా, నైట్లు కూడా తడిసిపోతున్నాయి. అది డబ్బుల కోసం తెప్పలది వాళ్ళు చేసింది. కానీ దాన్ని చూసి కూడా ఏడ్చేవాళ్ళు. అత్త కోడల గొడవను చూసి చంపేసుకుంటే దాన్ని చూసి ఇక్కడ ఏడ్చేవాళ్ళు. దానికి అంత ఫీల్ అయిపోతున్నారే మీరు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిజంగా నీ కొరకు అంత శిక్ష అనుభవిస్తూ ఉంటే, మరి మనలో కనీసం ఆ ఫీల్ రావాలా వద్దా చెప్పాలి. ఇప్పుడు మీరు రావాలా వద్దా? ఉందా? ఎంత ఆరాముగా, ఎంత నిదానంగా అన్ని ఆనుపాను చూసుకొని అన్నీ చేసుకొని ఈ రోజున చేయవలసిన, ఉండవలసిన ఆత్మీయ స్థితి అది అస్సలు కాదు. ముందుగా దేవుని సన్నిధికి, కల్వరిగిరికి పరుగులు పెట్టాలి మనం.
ఆయన శిక్షించబడుతూ ఉంటే మనం మౌనంగా ఉండేటువంటి వారంగా ఉండకూడదు. ఆయన శిక్షకు లోనవుతూ ఉంటే నాకెందుకు లేని పట్టనట్టుగా ఉండే వారంగా మనం ఉండదు. విశ్వాస లక్షణం కాదది, విశ్వాస లక్షణం కాదది. కనుక ఈ రోజున ప్రత్యేకంగా ఆ బాధను యేసయ్య పడుతూ దెబ్బకు ఆయన పడుతున్న బాధ, నిందిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే, కొడతా ఉంటే, చరుస్తూ ఉంటే, ముఖం మీద కాండ్రకి చుమ్మేస్తూ ఉంటే, వీళ్ళు తల మీద ముళ్ళు పెట్టి కొడతా ఉంటే, వీపు నాగటి వాళ్ళు చాలా దున్నేస్తూ ఉంటే, కోడా దెబ్బలు చల్లు కొడతా ఉంటే, కాళ్ళ మీద పడుతూ ఉంటే, ఈ లోపల శిలువ మీద ఆయన శిలువను మోస్తూ ఉంటే, ఇన్ని రకరకాల హింసలు ఒక్కసారిగా ఏకధాటిగా దిట్టంగా అనుభవిస్తూ ఉంటే మౌనంగా ఎలా ఉండగలం? ఇప్పుడు 7 మాటలు ప్రభు మాట్లాడిన 7 మాటలు ఇప్పుడు మీరు ధ్యానం చేయబోతా ఉన్నారు. మాట్లాడేవారు మాట్లాడుతూ ఉండగా వారు వాక్య ప్రకారంగా మాట్లాడారా? అదే వాక్యం మాట్లాడారా? దాంట్లో తప్పేంటి, ఎంతవరకు కరెక్ట్ అనేది వెతకండి. మొదటి మాట నుంచి ఆఖరు మాట వరకు కూడా ప్రతి మాటలోనూ యేసయ్య పొందిన శ్రమను మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనుభవించిన శిక్షను మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఆయన గుండె లోపల కణాలు కదిలిపోయి ఎంత వేదనతో ఆ ఒక్క మాట మాట్లాడలేక ఓపిక లేక మొత్తం రక్తమంతా అప్పటికి చిందించి వేసి అసలు స్వరమే మోగబోయి ఈ పెదాలు పళ్ళు అన్నీ కదిలిపోయి రక్తం ఉమ్మి అన్నీ ఏకమైపోయి నోరు మూసుకుపోతూ ఉంటే, ముక్కులోకి గాలి ఆడకపోతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో మాట్లాడిన కష్టతరంగా మాట్లాడిన మాట, ఆ మాటలో జీవం ఉన్నది, ఆ మాటలో బలం ఉన్నది. మాట్లాడుతున్నవారు ఆ మాట మాట్లాడుతూ ఉండగా ఆ బలం మీకు రావాలి, ఆ మాటలో ఉన్న జీవం మీకు రావాలి. కనుక మాట్లాడుతూ ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉంటే మీరు ఏ కదలికలో ఉండాలో తెలుసా? ఆ లోపల ప్రభువు పడిన వేదన, ఆ బాధ, అది మీరు రిసీవ్ చేసుకోవాలా. ఊరికే వినేసి తప్పులు ఎంచడం కాదు, కరెక్టా కాదు చూడటం, అది కాదు మనం చేయాల్సింది. మనం వీఆర్ నాట్ ది జడ్జెస్. నువ్వెంత మాత్రము తీర్పరివి కాదు. ఆ మాట నీకెంతవరకు నువ్వు తీసుకోగలుగుతున్నావు, అది ప్రభువే సిలువలోంచి మాట్లాడినప్పుడు ఆ మాట యొక్క తీవ్రత ఏమిటి, ఆ మాట యొక్క ప్రభావం ఏమిటి, ఆ మాట యొక్క విలువ ఏమిటి, ఆ మాట యొక్క ప్రతిఫలం ఏమిటి, ఆ ప్రతిఫలం నాకు వచ్చిందా లేదా? ఈ 2025 సంవత్సరం గుడ్ ఫ్రైడే మన సంఘంలో బలమైన ఆత్మీయ శక్తితో నిన్ను నింపినటువంటి సంవత్సరంగా ఉండును గాక. ఆమేన్. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. 12 o'clock.